స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకోవడానికి గత 3.5 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. నూతన ప్రభుత్వాల్లో మార్పులు జరిగాయి. కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి గారు స్వయంగా ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని పర్యవేక్షించి దీన్ని పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడం గురించి మాట్లాడడానికి వస్తున్నారు. రేపు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలన్నీ కూడా మేము కలవబోతున్నాం. వాటితో రిప్రజెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అత్యంత సమర్థవంతంగా నడవగలిగిన శక్తి ఉన్నటువంటి పరిశ్రమ, అత్యంత నాణ్యత కలిగినటువంటి స్టీల్ ని ఉత్పత్తి చేసినటువంటి పరిశ్రమ, 100% సామర్థ్యంతో పనిచేసింది. కావాలని గత 3.5 సంవత్సరాల నుంచి కేంద్ర బీజేపీ ప్రభుత్వం దీన్ని శాబిటైజ్ చేసి ఉత్పత్తిని 60% తగ్గించారు. అందువల్ల స్టీల్ ప్లాంట్ కి నష్టాలు వచ్చాయి. అలాగే సొంత గనులు అనేటువంటి సమకూర్చలేదు. అది మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు చేసినటువంటి దోహం. అందువల్ల ఇప్పుడు సొంత గనులు సమకూర్చాలని ప్రధానంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కలపడం ద్వారా సెయిల్ కి 100 సంవత్సరాల సరిపడా ఐరన్ ఓర్ గన్లు ఉన్నాయి. అందుకని ఆ గన్లు యొక్క అవకాశాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఉపయోగించుకోవచ్చు. అందువల్ల రెండు సమర్థవంతంగా నడుస్తాయి. రెండు కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలు. ఆ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని సమర్థవంతంగా నడిచేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కేంద్ర మంత్రి చొరవ తీసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం. ఆ విధంగా దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కి ప్రైవేట్ పబ్లిక్ అందరికీ గన్లు ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు లేదు, ఎందుకు ఎవరు? దానివల్ల సంవత్సరానికి 2,000 కోట్లు అదనంగా మనం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీనివల్ల నష్టాలు వస్తున్నాయి తప్ప వేరే కారణం అనేటువంటి లేదు. అందువల్ల గనులు సమకూర్చడం అనేటువంటి చేయగలిగితే అత్యంత సమర్థవంతంగా అందరికంటే ఎక్కువగా దేశంలో నంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. దీన్ని ఆంధ్ర ప్రజానీకం పోట్లాడి సాధించుకున్నటువంటిది, ఎవరు దయాదాక్షిణ్యంగా వచ్చినటువంటిది కాదు. 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. అలాగే నిర్వాసితులు 16,000 ఎకరాలు 20,000 కుటుంబాలు దాకా త్యాగం చేయడం అనేటువంటి జరిగింది. కానీ దానికి సరైనటువంటి న్యాయం జరగకుండా దోహం చేయడం అనేటువంటి గత 5 ఏళ్ల నుంచి ఒక్క ఎంప్లాయీని కూడా రిక్రూట్ చేసుకోలేదు. నిర్వాసితులను రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. స్థానికుల్ని దోహం చేసేటువంటి చర్యలు ఇప్పుడు దాకా జరిగాయి. కొత్త మంత్రివర్గం దీంట్లో స్టీల్ మంత్రి స్వయంగా చొరవ తీసుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించి దీన్ని సమర్థవంతంగా నడిపేదానికి తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం.